గుడ్ మార్నింగ్ అండి. మనం ఒక 29/11/2002 అనాలిసిస్ చేద్దాం. దానికి ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే డిస్కస్ చేసుకుందాం అండి. లెవెల్స్ బేస్ ప్రకారం అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఏదన్నా రేపు మార్కెట్ ట్రేడ్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. అంటే రేపు మార్కెట్ ఏం జరుగుతుందో తెలియదు, కానీ బేస్ ఆన్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రమే ట్రేడ్ చేస్తాం. అంటే మార్కెట్లో కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలియకపోతే ట్రేడ్ చేయడం చాలా కష్టం. ఎక్కడ ఎంట్రీ అవ్వాలో తెలియదు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియదు. కాబట్టి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కంపల్సరీ మ్యాండేటరీగా మార్కెట్లో అయితే పాటించాల్సింది. ఫస్ట్ రేపటి వీడియోకి మనం ఏదన్నా ఏ డే అయినా సరే మనం రేపటి వీడియోకి ప్రిపేర్ అయ్యేటట్టు సమ్ లెవెల్స్ అయితే డ్రా చేసుకుంటాం. లెవెల్స్ డ్రా చేసుకున్న తర్వాత మనకు రేపు మార్కెట్ కానీ ఆ లెవెల్స్ లోపల ఓపెన్ అయితే ఓకే, మనం బై చేయాలనుకుంటే సపోర్ట్ దగ్గర బై చేస్తాం, సెల్ చేయాలనుకుంటే రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేస్తాం. ఇన్ కేస్ మార్కెట్లో కానీ మనం అనుకున్న లెవెల్స్ని కంటే అబోవ్ ఓపెన్ అయినా, రెసిస్టెన్స్ లెవెల్ అబోవ్ ఓపెన్ అయినా, సపోర్ట్ లెవెల్ బిలో ఓపెన్ అయినా సరే, హ్యూజ్ గ్యాప్ అప్ అయినా, హ్యూజ్ గ్యాప్ డౌన్ అయినా సరే ఏం చేయాలనేది ఒక చిన్న ఓవర్వ్యూ అయితే చూసుకుందామండి. ఫస్ట్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. గ్రీన్ని మనం సపోర్ట్ కింద తీసుకుందాం, రెడ్ని మనం రెసిస్టెన్స్ కింద అయితే తీసుకుందాం. ఓకే, ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మార్కెట్ కానీ ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఓకే, ఇది సపోర్ట్ కింద తీసుకొని ఇక్కడికి వచ్చి మార్కెట్ బౌన్స్ అయితే మనం బై చేస్తాం. లేదు మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అయితే, అంటే మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అయితే మాత్రం వాల్యూస్ ప్రకారం రీట్రేస్మెంట్ అయిన తర్వాత మనం సెల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మార్కెట్ కానీ ఈ రేంజ్లో ఓపెన్ అయినా, లేదు ఈ రేంజ్లో ఓపెన్ అయినా సరే మనం అనుకున్న సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, మనం అనుకున్న సపోర్ట్ అనేది ఇప్పుడు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. దీన్ని యాక్ట్ చేసిన రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తే మనకు సపోర్ట్ ఖచ్చితంగా తీయాలి. మనం సపోర్ట్ ఏ లెవెల్లో తీసుకోవాలనేది లెవెల్స్ని బట్టి అయితే మనం డ్రా చేస్తాం. ఏది ఏ లెవెల్లో, ఈ లెవెల్లో సపోర్ట్ అని తీసుకున్నాం అనుకోండి, ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకున్నాం. ఓకే, ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకున్నాం. ఈ లెవెల్లోనే మార్కెట్ ట్రేడ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి కదా. కాబట్టి మనం లెవెల్స్ డ్రా చేసుకున్న దాన్ని బట్టి కూడా మార్కెట్ ఓపెనింగ్ బట్టి కూడా ట్రేడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, దీన్ని బట్టే మనం ట్రేడ్ చేస్తాం. ఇన్ కేస్ మార్కెట్లో కానీ బిగ్ న్యూస్ ఉంది, కానీ మన న్యూస్ ఏ విధంగా ఉంటుందో మనం ప్రెడిక్ట్ చేయలేం. కాబట్టి న్యూస్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మార్కెట్ రావచ్చు. ఇన్ కేస్ మార్కెట్ హోల్డింగ్స్ పెట్టారనుకోండి, బిగ్ న్యూస్ వచ్చిందంటే మార్కెట్ క్రాష్ అయ్యే అవకాశాలు ఉంది. అది పాజిటివ్ న్యూస్ వచ్చిందనుకో రైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, నెగిటివ్ న్యూస్ వచ్చిందనుకో ఫాల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఎప్పుడు కానీ మార్కెట్ని బిగ్ టెక్నికల్ లెవెల్లోనే బీటీఎస్టీ కానీ ఎస్టీబీటీ కానీ చేస్తారు. టెక్నికల్గా సపోర్ట్ మన స్ట్రాంగ్ మొమెంటం ఉంటే కానీ బీటీఎస్టీ కానీ ఎస్టీబీటీ కానీ చేస్తారు. కాబట్టి ఇన్ కేస్ మార్కెట్లో ఏదో ఒక రోజు కూడా ఖచ్చితంగా న్యూస్ బేస్డ్ వస్తుంది. కాబట్టి దాన్ని అయితే మనం ఎటువంటి ప్రిడిక్షన్ అయితే చేయలేం. ఇన్ కేస్ మార్కెట్ హోల్డింగ్ పీరియడ్స్ క్లోజ్ అయిన తర్వాత దాని అయితే మనం మార్చలేం కదా. ఓకే, కాబట్టి న్యూస్ రావడం, సంథింగ్ న్యూస్ అనేది మనం ఎలాగా మార్కెట్ మన లెవెల్ దాకా వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ మూమెంటం కంప్లీట్ అయ్యేసి న్యూస్ తర్వాత మార్కెట్లో అటమ్ అవుతుంది. ఓకే, రేపు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఏంటంటే నిన్నటి వీడియోనే న్యూస్ బేస్డ్, ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నిన్న మార్కెట్లో ఏం జరిగిందంతో చిన్న డిస్కషన్ చేసుకుందాం. నిన్న న్యూస్లో ట్రోల్ అయిన విషయం ఏమిటంటే కొత్త కరోనా వైరస్ అయితే కనుగొనబడింది. అంటే సౌత్ ఆఫ్రికా, హాంకాంగ్లో కానీ, ఆస్ట్రియాలో కానీ కనుగొనబడింది. అట్ ద సేమ్ టైం యూరోప్లో కంప్లీట్ మొత్తం లాక్డౌన్ పెట్టారు. కాబట్టి మార్కెట్ పడింది అంటున్నారు. అట్ ద సేమ్ టైం WHO మీటింగ్ కూడా ఉందని చెప్తున్నారు. ఓకే, ఇది పర్టికులర్గా మనకు న్యూస్ అయితే తెలియదు. ఓకే, పర్టికులర్ న్యూస్ అయితే తెలియదు. మనం టెక్నికల్గానే వెళ్తాం మార్కెట్లో మనం కంప్లీట్ టెక్నికల్గానే వెళ్తాం. కాబట్టి మనం న్యూస్ చూడలేదు అనుకున్నాం. న్యూస్ చూడలేనప్పుడు మనం ఏం చేయాలంటే మనం డ్రా చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 17,350 to 17,600 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డ్రా చేసుకునే లెవెల్. కానీ మార్కెట్ ఏం చేసింది, మనం అనుకున్న సపోర్ట్ లెవెల్ కంటే డౌన్ ఓపెన్ అయింది. ఓకే, డౌన్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ప్యానిక్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు.
ప్యానిక్లోకి ఎందుకంటే మనకు సపోర్ట్ కింద డౌన్ అయిపోయిందండి కాబట్టి అది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అదే సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది కూడా. ఓకే, మనకు సపోర్ట్ కంటే బిలో ఓపెన్ అయింది కాబట్టి 17,350 కంటే బిలో ఓపెన్ అయింది కాబట్టి దాన్ని మనం రెసిస్టెన్స్గా తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం మన సపోర్ట్ కింద ఎక్కడ తీసుకోవాలి డ్రా చేసుకోవాలి. ఓకే, క్లియర్ అండి. ఇప్పుడు సపోర్ట్ మనం ఎక్కడ డ్రా చేసుకుంటాం చూడండి. మార్కెట్ ఈ లెవెల్కి వచ్చి ఆగింది కదా, రీసెంట్ లో వచ్చి అంటే రీసెంట్ 1 వీక్ లో వచ్చి 17,200 అప్రాక్సిమేట్గా మనం సపోర్ట్ కింద అయితే అక్కడ డ్రా చేసుకున్నాం. ఓకే, మనకు 150 పాయింట్స్ అయితే రేంజ్ న్యూస్ ఉంది కాబట్టి మార్కెట్ అంటే నెగిటివ్ న్యూస్ ఉంది కాబట్టి మార్కెట్ డ్రాస్టిక్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ టెక్నికల్ బేస్ చేసుకొని మనం వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా టెక్నికల్ మార్కెట్ హోల్డ్ చేయాల్సిందే. మార్కెట్ అనేది ఆ రేంజ్లో ఖచ్చితంగా హోల్డ్ చేస్తుంది. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మినిమం టు మినిమం హోల్డ్ చేస్తుంది. అంటే డ్రాస్టిక్గా ఫాలో అవ్వక మినిమం టు కొంత టైం అయినా సరే మార్కెట్లో హోల్డ్ చేస్తుంది. ఓకే, దాన్ని బట్టి మనం నిన్న మార్కెట్లో ఏం జరిగిందో చూసుకుందాం. ఇది ఏబిసి ప్యాటర్న్ ప్రకారం తీసుకున్నాం. ఇది ఏ, ఇది బి, ఇది సి చేసుకున్నాం. ఒక 70 పాయింట్స్ అయితే టార్గెట్ అయితే వచ్చింది. అప్రాక్సిమేట్గా మనకు 17,270 లెవెల్ అంటే 70 పాయింట్స్ టార్గెట్ కూడా అప్రాక్సిమేట్గా 17,200 మన టార్గెట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ 1 అయితే కంప్లీట్ అయింది. దీన్ని కూడా రెస్పెక్ట్ చేస్తుందని చెప్పాను. ఈ రేంజ్లో వచ్చి మార్కెట్ లిటిల్ బిట్ 10 to 20 పాయింట్స్ అనేది ఎవరు ఖచ్చితంగా అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీలేరండి. ఖచ్చితంగా అయితే లిటిల్ బిట్ డిఫరెన్స్ అన్న ఉంటుందా కానీ ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ కూడా పోకుండా అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎవరైతే గీలేరు. ఓకే, మెజర్ చేయలేరు, అజ్యూమ్ అయితే చేయలేరు. లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే కంప్లీట్గా ఉంటుంది. ఈ రేంజ్లోనే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. నియర్ బై ఒక 50 పాయింట్స్ బౌన్స్ బ్యాక్ మళ్ళీ ఫాలో అయింది. ఓకే, ఈడ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోనింటే మార్కెట్ అయితే వచ్చుని ఉంటుంది. మనకు 1:2 టార్గెట్ అయితే ఇచ్చింది కదా. ఇప్పుడు ఇంకొక చిన్న లాజిక్ ఏమంటే మనం సపోర్ట్ కింద వచ్చి 17,200 లెవెల్ సపోర్ట్ కింద తీసుకున్నాం. ఈ లెవెల్ రెస్పెక్ట్ చేసిందండి, కంప్లీట్గా ఈ లెవెల్లో రెస్పెక్ట్ చేసింది చూడండి. సెకండ్ టైం వచ్చి మళ్ళీ ఫాలో అయింది. ఓకే, అంటే ఇప్పుడు మనకు రేపటికి 17,200 రెసిస్టెన్స్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది, ఖచ్చితంగా యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది ప్రైస్ రిజెక్ట్ అవుతుంది, దీని మించి పోయేదానికి మార్కెట్లో ఇంట్రెస్టెడ్ లేదు. ఓకే, ఇంట్రెస్టెడ్ అయితే లేదు కాబట్టి దీన్ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా తీసుకున్నాం. అది 29/11/2021 అయితే రెసిస్టెన్స్గా తీసుకున్నాం. ఓకే, మార్కెట్ ఇక్కడి నుంచి కూడా ఫాలో అయింది. ఇది 5 మినిట్స్లో అండి. 15 మినిట్స్లో చూసుకున్నా ఇది ఒక కంప్లీట్ డిసెండింగ్ ఆర్డర్ అండి. కంప్లీట్ డిసెండింగ్ ఆర్డర్ మీకు అర్థమవుతుందో లేదు చూసుకున్నారంటే ఇది కంప్లీట్గా డిసెండింగ్ ఆర్డర్. మార్కెట్ ఈ డ్రాస్టిక్గా పడుతుంది చూడండి. సారీ, ఇది చూడండి. ఇది ఫస్ట్ సారి బౌన్స్ ఇచ్చింది, రెండోసారి వచ్చింది బౌన్స్ ఇచ్చింది, ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. అంటే మార్కెట్ ఇంకా పడేదానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మార్కెట్ ఇంకా పడేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, దీన్ని ప్రిడిక్ట్ చేసుకుని ఈ లెవెల్ ఎంటర్ అయినా కూడా మార్కెట్ అయితే పడేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది నిన్న జరిగినది. రేపు అంటే మండేకి ఎలాగ ప్రిడిక్ట్ చేసుకోవాలి నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 మంత్ బ్యాక్ అంటే నా ప్రిడిక్షన్ ప్రకారం నా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ప్రకారం అయితే మంత్లీలో ఒక రేంజ్ అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఏ రేంజ్ అంటే 17,400 లెవెల్ బిలో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయితే మనకు అప్రాక్సిమేట్గా 16,200 లెవెల్ వస్తుంది అని ప్రిడిక్ట్ చేసుకున్నాం. అది ఎందుకు ప్రిడిక్ట్ చేసుకున్నాం అంటే ఫస్ట్ మంత్లీలోకి వెళ్దాం. ఇది మంత్లీ క్యాండిల్ అండి. ఇది కంప్లీట్ ఇన్వర్టెడ్ హ్యామర్ చేసింది. లాస్ట్ ఈ క్యాండిల్ కదండి, ఈ క్యాండిల్లో ఇన్వర్టెడ్ హ్యామర్ చేసింది. దీన్ని స్ట్రాంగ్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే మనకు 16,200 లెవెల్కి అయితే వస్తుందని ప్రెడిక్ట్ చేసుకున్నాం. బేస్డ్ ఈ క్యాండిల్ అండి బాగా పెరిగిన మార్కెట్లో సెల్ ఆఫ్ నుంచి హయ్యర్ లెవెల్ నుంచి రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఈ రేంజ్లోకి వస్తుందని ప్రెడిక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇది ఫస్ట్ వ్యూ అండి. ఇప్పుడు ఆ లెవెల్కి మార్కెట్ వస్తుందా లేదనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కానీ మార్కెట్ పెరగాలంటే స్లోగా పెరుగుతుందండి, స్లోగా పెరుగుతుంది. కానీ రీసెంట్ డే క్యాండిల్కి వెళ్ళినా కూడా రీసెంట్ డేస్లో కానీ మార్కెట్ హెవీగా వెళ్ళిందండి. ఎప్పుడు కానీ మార్కెట్లో ఈ విధంగా అయితే రేజింగ్ అయితే రాలేదు, ఇంత హెవీ రేజింగ్ అయితే రాలేదు. కాబట్టి మార్కెట్ కరెక్షన్ వస్తుంది. అది ఏ లెవెల్ దాకా వస్తుందో చూసుకుందాం. ఇప్పుడు నేను అనుకున్న సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ ఏ లెవెల్ అనుకుంటున్నానంటే 17,000 బిలో కానీ ఓపెన్ అయితే దాన్ని 17,000 రెసిస్టెన్స్గా తీసుకుంటాను. అంటే మండే వరకు మాత్రం
720 to 700 లెవెల్ అయితే సపోర్ట్ కింద తీసుకుంటాను. మన టార్గెట్ అయితే 16,200 లెవెల్ అయితే టార్గెట్ అయితే ఉంది. ఓకే, ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఏదైనా బౌన్స్ బ్యాక్ వస్తే మళ్ళీ ఫాలో అవుతుందా లేదా బౌన్స్ బ్యాక్ అవుతుందా తర్వాత ప్రిడిక్ట్ చేసుకుందాం. అప్పటిదాకైతే మన టార్గెట్ మైండ్లో 16,200 లెవెల్ దాకే పెట్టు. ఓకే, ఇప్పుడు రేపు ఇంట్రాడేకి ఏ విధంగా అయితే ప్రిడిక్ట్ చేసుకుంటాం. ఇది స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ అండి. ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ చూసుకుంటే కంప్లీట్గా నెగిటివ్లోనే ఉంది. అట్ ద సేమ్ టైం నిన్న యుఎస్ నాస్డాక్ కానీ డౌ జోన్స్ కానీ అప్రాక్సిమేట్గా 3%, డౌ జోన్స్ కూడా అప్రాక్సిమేట్గా ఒక 900 పాయింట్స్ కరెక్ట్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ కూడా అప్రాక్సిమేట్గా ప్రతిదీ నెగిటివ్లో ఉంది. అంటే ఇది క్లియర్ ఇండికేషన్ రేపు గ్యాప్ డౌన్ అవుతుంది. మార్కెట్ హెవీ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అది ఏ రేంజ్లో ఓపెన్ అవుతుంది? ఇన్ కేస్ మార్కెట్ కానీ 17,200 లెవెల్లో 16,700 ఈ రేంజ్లో ఓపెన్ అయితే వెయిట్ చేద్దాం. కంప్లీట్గా వెయిట్ చేసి పుల్ బ్యాక్ వస్తుందా రాదా అనేది వెయిట్ చేద్దాం. పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, మళ్ళీ 17,000 లెవెల్కి వెళ్ళిందంటే అక్కడ ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే సెల్ చేస్తాం. లేదు మార్కెట్ టక్కన ఫాల్ అయింది అనుకోండి, మళ్ళీ రీట్రేస్మెంట్ 16,700 లెవెల్కి వచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే సెల్లింగ్ అయితే చేద్దాం. రేపు కూడా మనం కంప్లీట్గా సెల్లింగ్లోనే ఉంటాం. ఎందుకంటే మనకు మూడు విధాలుగా సెల్లింగే చేయమని ప్రిడిక్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే బేస్డ్ ఆన్ న్యూస్ ప్రకారం కరోనా వేరియంట్ అంటే అత్యంత ప్రమాదకరం అని చెప్తున్నారు. రెండోది అంటే దాన్ని బట్టి ఇన్వెస్టర్స్ ఏమంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఎన్నో రోజులని సెల్లింగ్లోనే ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ఇండికేషన్ ఎఫ్ఐ సెల్లింగ్లో ఉన్నారు. సెకండ్ కరోనా కొత్త వేరియంట్ అయితే కనుగొన్నారు. అట్ ద సేమ్ టైం యూరోప్ లాక్డౌన్, సౌత్ ఆఫ్రికాస్ ఇటువంటి ప్రదేశాల్లో కూడా లాక్డౌన్ పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకొక చిన్న క్లారిఫికేషన్, ఆప్షన్ చైన్ డేటాలో కూడా పుట్స్ అయితే ఎక్కువ బిల్డ్ కావడం లేదు. మనకు పుట్స్ బిల్డ్ అయితే సపోర్ట్ దొరుకుతుంది, కానీ పుట్స్ అయితే ఎక్కువ బిల్డ్ కావడం లేదు. కాబట్టి మనకు సపోర్ట్ ఈ రేంజ్లో అయితే ఎక్కడ దొరకడం లేదు. మీకు కాల్ సైడ్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి, కానీ అంటే మనకు అప్రాక్సిమేట్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చి పుట్ ఆప్షన్స్ డేటా ప్రకారం చెక్ చేసుకున్న 17,500 ఉంది, 17,300 ఉంది, 17,200 అయితే ఉంది, 17,000 కూడా 8,000 కాంట్రాక్ట్స్ అయితే ఉన్నాయి. పుట్ సైడ్ మాత్రం చూసుకుంటే మనకు స్ట్రాంగ్ 41,200 ఉంది, 17,200 17,100 అప్రాక్సిమేట్గా స్ట్రాంగ్ వచ్చి 16,500 లెవెల్లో కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అయింది. ఈ రేంజ్ అయితే పుట్స్ని ఇన్వెస్టర్స్ పుట్స్ని స్క్వైర్ ఆఫ్ చేస్తున్నారు. అంటే రేంజ్ అనేది తగ్గిపోతుంది, కాంట్రాక్ట్స్ అంటే ఎగ్జిట్ అవుతున్నారు. కాబట్టి మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఏ రేంజ్లో దొరుకుతుంది. అంటే మార్కెట్ దీని ప్రకారం కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనకు అన్ని విషయాలుగా మార్కెట్ సెల్ చేసేదానికే చూస్తాం. మన ప్రెడిక్షన్ ప్రకారం అన్ని విషయాల్లో కూడా మార్కెట్ని సెల్ చేయండి అనే క్లియర్ కట్ ఇండికేషన్ ఇస్తాను. కాబట్టి మనం సెల్లింగ్ సైడే చూద్దాం. ఓకే, ఇది నా వ్యూ అండి నిఫ్టీలో. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయితే డిస్కషన్ చేసుకో. ఇది ది సేమ్ టైం వీక్లీ క్యాండిల్ చెక్ చేసుకున్నా కూడా నెగిటివ్ క్యాండిలే చేస్తాను. కాబట్టి దీన్ని కూడా మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కిందనే చూసుకుందాం. హయ్యర్ లెవెల్లోనే మనం సెల్లింగ్ చేసేదానికైతే చూద్దాం. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సేమ్ కాన్సెప్ట్ అండి. ఇది కూడా మంత్లీ క్యాండిల్ ఒక బీరిష్ క్యాండిల్ అయితే పడింది. కాబట్టి మార్కెట్స్ ఇది అప్రాక్సిమేట్గా ఒక 20 పాయింట్స్ కరెక్షన్స్ అయితే ఇచ్చింది. అంటే ఆల్ టైమ్ హై నుంచి 20% కరెక్షన్ అయితే కంప్లీట్గా వచ్చింది. ఓకే, ఈ మంత్లీ క్యాండిల్, వీక్లీ క్యాండిల్ చూసిన రెడ్ క్యాండిల్ ఉంది, డే క్యాండిల్ చూసిన క్యాండిల్లోనే ఉంది. ఇప్పుడు ఇది కూడా సేమ్ సినారీ అని టెక్నికల్గా ఇది కూడా గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. బేస్రాన్ ప్రకారం నిఫ్టీ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే బ్యాంక్ నిఫ్టీ 300 to 400 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీని రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉంది, సపోర్ట్ అనేది ఎక్కడ ఉంది, దీంట్లో కూడా డిస్కషన్ అయితే చేసుకుందాం. 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫస్ట్ తీయాలి కాబట్టి తర్వాత మార్కెట్ని అయితే ప్రిడిక్షన్ చేసుకుంటాం. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్తున్నాం.
నేను నెక్స్ట్ సపోర్ట్ కింద అయితే రౌండ్ ఫిగర్ వాల్యూస్ తీసుకున్నాను. 35,500, 35,000, 36,000, 34,600 లెవెల్. రేపు గ్యాప్ డౌన్ కూడా హెవీగా అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. ఇన్ కేస్ మార్కెట్ 800 to 900 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయినా సరే ఎటువంటి కంగారు పడాల్సిన అయితే అవసరం లేదు. ఎందుకంటే మనం సపోర్ట్ కింద 3 లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాం కాబట్టి మార్కెట్ ఏ రేంజ్లో ఓపెన్ అయితే దాన్ని బట్టి అయితే మనం ట్రేడ్ చేసుకుంటాం. ఓకే, దీంట్లో కూడా ఆప్షన్ చైన్ డేటా చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆప్షన్ చైన్ డేటా చూసుకుంటే ఇది కంప్లీట్గా కూడా పుట్ సైడ్ కూడా కాంట్రాక్ట్స్ అయితే ఎక్కువ బిల్డ్ అవ్వలేదు. ఓకే, పుట్ సైడ్ కూడా కాంట్రాక్ట్స్ అనేది ఎక్కువ బిల్డ్ అవ్వడం లేదు. చూడండి, ఇది సపోర్ట్స్ దీనిపైన తీసుకుంటాం కదా, ఎక్కడ కానీ బిల్డ్ అవ్వడం లేదు కదా, చాలా తక్కువ కాంట్రాక్ట్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా మనకు సపోర్ట్ అనేది మనం రౌండ్ ఫిగర్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి ట్రేడ్ అయితే చేద్దాం. ఇంకా సపోర్ట్ తీసుకుంటే 35,500, 35,000, 34,600. ఇంకా రెసిస్టెన్స్ తీసుకుంటే 36,500, 36,000 కూడా రెసిస్టెన్స్ కింద తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం పైన గ్యాప్ ఉంది కదా, గ్యాప్ ఫిల్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడున్న న్యూస్ బేస్ ప్రకారం అయితే ఈ రేంజ్కి అయితే మార్కెట్ వెళ్ళదు. కాబట్టి ఈ రేంజ్ను వాచ్ చేద్దాం, అంటే సేవ్ అయితే చేసి పెట్టుకుందాం. బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఈ రేంజ్లకి ఏదన్నా రివర్స్ అయిన ట్రేడ్లో మాత్రం ఈ గ్యాప్ని కన్సిడర్ చేసుకుని అయితే ప్రిడిక్ట్ చేసుకుందాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అండి. నిన్నటి వీడియోలో కూడా నిన్న ఏ విధంగా కూడా జరిగిందనేది కూడా డిస్కషన్ చేసుకోండి. ఇది కూడా కంప్లీట్ డిసెండింగ్ ఆర్డర్ అయితే చేసిందండి. 5 minutesలో తీసుకున్న చూడండి, డిసెండింగ్ ఆర్డర్ అయితే ఇది కూడా కంప్లీట్ నిఫ్టీలో అయితే ఏ విధంగా అయితే ఫామ్ చేసిందో అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫామ్ చేసింది. ఓకే, ఇది కంప్లీట్ డిసెండింగ్ ఆర్డర్ కదండి. 15 minutesలోకి వెళ్ళినా సేమ్ అంతే. దీన్ని కూడా డౌన్ సైడ్ అయితే బ్రేక్ చేసింది కాబట్టి ఇది కూడా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కూడా ఒక రెసిస్టెన్స్ కింద అయితే తీసుకోవచ్చు. ఏ లెవెల్ అంటే ఇది 36,450 or 500 అనుకోండి, ఆ లెవెల్ కూడా రెసిస్టెన్స్ కింద అయితే తీసుకోవచ్చు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం రేపు 600 to 700 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. కాబట్టి దాన్ని బట్టి మార్కెట్లో అయితే ట్రేడ్ అయితే చేసుకుందామండి. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ నా వ్యూ.